పవన్ కళ్యాణ్ చిత్రపటానికి మునిరత్నం అనే వృద్ధురాలు పాలాభిషేకం చేసింది. ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే తన సమస్యని పరిష్కరించారని కృతజ్ఞతలు తెలిపారు. తన బంధువులే భూమిని ఆక్రమించారని, ఏ రాజకీయ నాయకుడు దగ్గరికి వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. జనసేన అధినేతకు ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి తన పొలం తనకి ఇప్పించారని తెలిపారు. గోదూరు కిషోర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ పంపించడం జరిగింది. ఆవిడ ఇచ్చిన అర్జీ అన్ని పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వెంటనే తక్షణం చర్య తీసుకోమని చెప్పి కాకినాడ జిల్లా ఆర్డీఓ గారైన కిషోర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కిషోర్ గారు మాకు ఫోన్ చేసి మీకు ఏం జరిగిందమ్మా, ఏంటి విషయం అని చెప్పి అడగడం జరిగింది. మా డాక్యుమెంట్స్ ఇలా ఉన్నాయండి, మాకు అన్ని భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయండి, మాకు అన్ని సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయండి అంటే, సరే అమ్మా మీరు వచ్చి మాకు చూపించండి అవన్నీని, మీ స్టేట్మెంట్ ఇవ్వండి అంటే మేము వెళ్ళి ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇస్తే అవన్నీ చూసి ఆయన ఈవిడదే భూమి, వాళ్ళెవరు తీసుకోవడానికి, నువ్వు వెళ్ళమ్మా నీ భూమిలోకి అని చెప్పి ఎంఆర్ఓ గారికి చెప్పి ఒక పోలీస్ ప్రొటెక్షన్ కి లెటర్ ఇవ్వండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. అక్కడి నుంచి పిఠాపురం రూరల్ ఎస్ఐ గారు గుణశేఖర్ గారు సమక్షంలో వారి రక్షణలో భూమి ఈవిడికి అప్పగించడం జరిగింది. విత్ ఇన్ 1 వీక్ లో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో స్పందించి ఆవిడికి పిల్లలు లేకపోయినా ఆవిడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆమె కొడుకులా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మన దేశానికి ఎంతో అవసరం. మన దేశ ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అవసరం. మన పిఠాపురం నియోజకవర్గంకి రావడం, పవన్ కళ్యాణ్ గారు రావడం, నాయకత్వం రావడం మన అదృష్టం. మనం